ఈరోజు ఒక అద్భుతమైన మేనేజ్మెంట్ కోర్సు ఉంది. అదే బీబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ నేర్పిస్తే థియరిటికల్గా డ్రైవింగ్ చేయగలుగుతాడా? అదే క్లాస్ రూమ్లో కూర్చోపెట్టకుండా డైరెక్ట్గా 21 days కార్లోనే కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేపిస్తే 1 monthలో పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేయగలుగుతాం హైవే మీద. అదే అప్లికేషను, అదే థియరీ ఎడ్యుకేషన్ ఎందుకు ఉపయోగించట్లేదు? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ బీబీఏది 3 years ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ గ్రూప్ తీసుకున్నా ఏ గ్రూప్ అని చదువుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎవరు వొకేషనల్ ఏ ఇంటర్మీడియట్ గ్రూప్ తీసుకున్నా కూడా బీబీఏ కూడా తీసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా క్లాస్ రూమ్లో కూర్చోబెట్టకుండా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బిజినెస్ మెన్ కాదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ ప్లస్. సాధారణంగా పేరెంట్స్ ఆలోచనలన్నీ కన్వెన్షనల్గా ఉంటాయి. ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ప్రపంచం ఎవరి కోసం ఎదురు చూస్తోంది, ఏ ప్రామిసింగ్ కోర్సెస్ ఉంటాయి, కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది. ఇటు పేరెంట్స్లో కావచ్చు, అటు స్టూడెంట్స్లో కూడా. మనం ఇప్పుడు ఆ కోర్సుల గురించి మాట్లాడుకోబోతున్నాం. వాటి గురించి వివరించడానికి మనతో పాటుగా ఉన్నటువంటి పర్సన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు. దానికి ప్రధానమైనటువంటి కారణం తన కెరీర్లో ఇప్పటిదాకా 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 PhDలు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి చేసినటువంటి తెలుగు వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కారు. తనే విద్యారత్న, మేనేజ్మెంట్ గురు, ఎడ్యుకేషనలిస్ట్ డాక్టర్ SL నారాయణ గారు. నారాయణ గారు, నమస్కారం అండి. సో యూజువల్గానే కన్వెన్షనల్గా ఆలోచించేటువంటి పేరెంట్స్ ఇప్పటికీ ఇంజనీరింగ్ ఆర్ బైపీసీ దీంట్లోనే ఉంటూ ఉంటారు. బైపీసీ అంటే మెడిసిన్కి వెళ్ళొచ్చు, ఇంజనీరింగ్ తీసుకోవాలి అంటే ఎంపీసీ చెయ్యాలి అనేది. ఇప్పుడు ప్రామిసింగ్ కెరీర్లు ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు అంటే ఏం చెప్తారు మీరు? ఈరోజు ఒక అద్భుతమైన మేనేజ్మెంట్ కోర్సు ఉంది. అదే బీబీఏ. బీబీఏ ఫుల్ ఫాము బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. టైటిల్లోనూ ఉంది కోర్సులు బిజినెస్ అని, కానీ ఎవరో బిజినెస్ గురించి చెప్పట్లా. రెండోది అడ్మినిస్ట్రేషన్. బిజినెస్ గురించి చెప్పట్లేదు, అడ్మినిస్ట్రేషన్ చెప్పట్లేదు. చెబుతున్నారు ఎలాగా? థియరీగా చెప్తున్నారు. క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి బిజినెస్ గురించి చెప్తే బిజినెస్ చేస్తారండి? కానీ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరిని అడుగుతున్నాను, ఇది నిజమో కాదో చెప్తే అది నిజం అవుతుంది. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ నేర్పిస్తే థియరిటికల్గా డ్రైవింగ్ చేయగలుగుతాడా? ప్రాక్టికల్ ఎక్స్పోజర్ దాంట్లో 100 marks వస్తాయి. 5 chaptersలో స్పీడ్ ఎలా వెళ్ళాలి, లెఫ్ట్ ఎలా తీసుకోవాలి, రైట్ ఎలా తీసుకోవాలి, రివర్స్ ఎలా తీసుకోవాలో థియరీ చెప్తాడు. నోట్స్ కూడా బ్రహ్మాండం ఇస్తాడు. మంచి ప్రొఫెసర్ డ్రైవింగ్ దాంట్లో. కానీ ఇచ్చింది క్లాస్ రూమ్లో 1 year క్వార్టర్లీ పెట్టాడు, హాఫ్లీ ఎగ్జామ్స్ పెట్టాడు, ప్రీ ఫైనల్ ఫుల్ 100 marks. అయిపోయిన తర్వాత గ్రౌండ్లో కార్ ఇస్తే డ్రైవ్ చేయగలుగుతాడా? అదే క్లాస్ రూమ్లో కూర్చోపెట్టకుండా డైరెక్ట్గా 21 days కార్లోనే కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేపిస్తే 1 monthలో పర్ఫెక్ట్ డ్రైవింగ్ చేయగలుగుతాడు హైవే మీద. అదే అప్లికేషను, అదే థియరీ మన ఎడ్యుకేషన్ ఎందుకు ఉపయోగించట్లేదు? క్లాస్ రూమ్లో ఎందుకు క్లాస్ రూమ్ థియరీ ఎందుకు ఉపయోగిస్తున్నారు? సేమ్ డ్రైవింగే. ఆ సబ్జెక్టులు బిజినెస్ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి థియరీ చెప్తున్నాడు. మనోడు కూడా ఎగ్జామ్ రాసుకున్నాడు స్టూడెంట్. బిజినెస్ ఎలా చేయగలుగుతాడు, లేకపోతే ఒక కంపెనీకి అడ్మినిస్ట్రేటర్గా ఎలా అవ్వగలుగుతాడు? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ బీబీఏది 3 years ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ తర్వాత. ఇంటర్మీడియట్ ఏ కోర్స్ చేసినా ఎలిజిబుల్. ఏ గ్రూప్ తీసుకున్నా ఏ గ్రూప్ అని చదువుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎవరు వొకేషనల్ ఏ ఇంటర్మీడియట్ గ్రూప్ తీసుకున్నా కూడా బీబీఏ కూడా తీసుకోవచ్చు. అయితే నేను చెప్పినట్టుగా క్లాస్ రూమ్లో కూర్చోపెట్టకుండా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బిజినెస్ మెన్ కాగలుగుతాడు. అది ఎలా? ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకు ఉండాలి. కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాకుండా ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే బీబీఏది 3 years ప్రోగ్రాము 3 to 6 semesters ఉంటుంది. ఈ 6 semesters 6 sectorsలో మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం. ఏంటి ఆ 6 sectors అంటే, ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసరికి ఆటోమొబైల్ సెక్టర్ తీసుకెళ్తాం. అసలు కార్లు, బైకులు, స్కూటర్లు, ఆటోలు, లారీలు, బస్సులు, టైర్లు, ట్యూబులు, ఇంజిన్లు ఎలా తయారవుతున్నాయి, దానికి ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెట్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిపార్ట్మెంట్. ఇండస్ట్రీ ఏమో డిపార్ట్మెంట్స్ అంటాము, కోర్సులు ఏమో సబ్జెక్ట్స్ అంటాము. హెచ్ఆర్ సబ్జెక్టు, మార్కెటింగ్ సబ్జెక్టు, ఫైనాన్స్ సబ్జెక్టు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సబ్జెక్టు,
లాస్ట్ సబ్జెక్ట్ పేర్లు ఇవే సబ్జెక్ట్ పేర్లు అక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే చదివికి చేయబోయే జాబ్కి ఎప్పుడైతే రిలేషన్ ఉంటుందో చదువుతున్నప్పుడు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాడు. ఈరోజు మన ఇండియాలో బీబీఏ ఎంబీఏ చదివిన వాడి కన్నా ఫారిన్లో బీబీఏ ఎంబీఏ చదివిన వాడికి పెద్ద కంపెనీలో పెద్ద ప్యాకేజ్ వస్తుంది. ఎందుకు అలా వస్తుందంటే ఫారిన్లో చదువుతున్నప్పుడు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంటుంది. దే ఓంట్ ఆస్క్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందని అడగరు. ఎందుకంటే చదువుతున్నప్పుడు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మన దగ్గర బీబీఎంఏ చదివినడికి దగ్గర ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉందా అడుగుతాడు. నాకు ఎక్స్పీరియన్స్ లేదు అంటాడు. జాబ్ ఇవ్వడు, ఇచ్చినా కూడా చిన్న జాబ్ చిన్న శాలరీ. ఎందుకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడ జరిగిందంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేదు, ఇండస్ట్రియల్ నాలెడ్జ్ లేదు, థియరీ నాలెడ్జ్ ఉంది. అందుకనే మనవాడు మన దగ్గర ఎక్కడ సరే ఇండియాలో ఏ డిగ్రీ చేసినా కూడా చదివికి చేయబోయే జాబ్కి ఎలాంటి రిలేషన్ లేకపోవటం వల్లనే కెరీర్ అనుకున్నంత సక్సెస్ కావట్లా. ఈరోజు మనం ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ సెక్టర్, సెకండ్ సెమిస్టర్ టెక్స్టైల్ అంటే అసలు క్లోత్స్ ఎలా తయారవుతున్నాయి, డిజైన్ ఎలా జరుగుతుంది, దాన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతా ఉంది, ఇవన్నీ మనం కళ్ళతో చూపిస్తాం. థర్డ్ సెమిస్టర్కి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, మెడిసిన్స్ ఎలా తయారవుతున్నాయి, దాంట్లో అన్ని ప్రతి ఇండస్ట్రీ ఇవే సేమ్ డిపార్ట్మెంట్సే. ఏమేంటివి? హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్, ఇవన్నీ అవే డిపార్ట్మెంట్స్. అంటే మన వాడికి 3 years మీద ఏ ఇండస్ట్రీ పైన కూడా ఇవే డిపార్ట్మెంట్స్, ఎక్కడ పైన కూడా ఇదే వర్క్ ఉంటుంది. కంపెనీ మారుతుంది కానీ వర్క్ మారుతుంది కానీ డిపార్ట్మెంట్స్ ఇవే. 4th సెమిస్టర్ వరకు మనము ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్తున్నాం. 5th వచ్చేసరికి బ్యావరేజ్ ఇండస్ట్రీస్కి. 6th సెమిస్టర్కి ఎఫ్ఎంసీజీ అని చాలామంది తెలియదు. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, అంటే నిత్యం వాడే వస్తువుల్ని ఎఫ్ఎంసీజీ వస్తువులు ఉంటారు. సూపర్ మార్కెట్కి వెళ్తే ఎన్నో వస్తువులు, ఇంట్లో నిండి అన్నీ అవే కదా వస్తువులు, లెదర్ టెక్నాలజీ. అలాగా ఒక్కొక్క సెక్టార్కి తీసుకెళ్ళి ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఇక వాడికి జాబు నాకు రాదని ఎవరైనా భయపడతాడా? నేను ఇంకా సక్సెస్ కాలేమని భయపడతాడా? ఎందుకు ఏం చేసుకుంటుంటే థియరీ మార్క్స్ టంగ్ క్లియర్ పెట్టి కూడా భయంకరం. చాలా మంది సకారంగా ఫీల్ అవుతున్నారు. నా కొడుకు 95%, నాకు 96%, స్టేట్ ర్యాంకు, ఈ ర్యాంక్ అన్నారు. అఫ్ కోర్స్ దానిని అనాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్గా అనాల్సింది. థియరీ నాలెడ్జ్, బైహెడ్ నాలెడ్జ్, మెమొరీ అనాలి. చాలా మంది లేక మావాడు ఇంటెలిజెంట్ బాయ్, మా క్లవర్ బాయ్ అంటున్నారు. ఇంటెలిజెంట్ క్లవర్ బాయ్ అంతకు వీల్లేదు. మెమొరీ బాయ్, మెమొరీ గర్ల్ అనాలి. చదివిన గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి ర్యాంక్ వచ్చింది. నిజంగా ప్రాక్టికల్గా ఇలా చేస్తే రాలేదు. వీడికి ఎవరైతే ఫెయిల్ అయ్యాడో, ఎవరైతే తక్కువ మార్క్ వచ్చినా మెమొరీ లేదు అంతే. మెమొరీ లేకపోవటం వల్ల మార్క్స్ రాలేదు, మెమొరీ ఉంటే మార్క్స్ వచ్చిన ర్యాంక్ వచ్చింది అంతే. ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో ఏం గడుపుతున్న సంగతి మార్క్స్ రానివాడికి తెలియదు, ర్యాంక్ వచ్చేవాడికి తెలియదు. అప్పుడు ఎట్ట మనం మెజర్మెంట్ చేస్తాము క్లవర్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్ అని? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అందించేటువంటి ఈ బీబీఏ కోర్సులో ప్రధానంగా ఈడిపి అనేది కూడా అడిషనల్గా వాల్యూ యాడెడ్ అనేది ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? ఈడిపి అంటే ఈ అంటే ఎంటర్ప్రినర్, డి అంటే డెవలప్మెంట్. ఎంటర్ప్రినర్ అంటే 10 మందికి జాబ్ ఇచ్చే విధంగా నేను బిజినెస్ మ్యాన్కి ఎలా వెళ్ళాలి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. పి అంటే ప్రోగ్రామ్ మీన్స్ కోర్సు. అలాగా ఈరోజు మన ఇండియాలోనే ఈడీ అని నరేంద్ర మోడీ గారు చంద్ర పెట్టారు, పెద్ద యూనివర్సిటీ పెట్టారు. ఈడీ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇంతవరకు ఎక్కడ పెట్టలే అసలు, తొలిసారి ఇండియాలోనే. ఇవాళ ఇండియాలో దాంతోపాటు ఆ నాలెడ్జ్, ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చింది హైదరాబాద్లో ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఐక్రియేట్ బిజినెస్ స్కూల్. ఈడీపీతో బీబీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బీసీఏ కానీ ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్గా, ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్గా క్లాస్ రూమ్లో కూర్చోపెట్టి చదువు చెప్పకూడదు. ఇది దానికి యాంటీ. మనం చదువుకే మనం యాంటీ. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి థియరీ చెప్పినంత కాలం వాడు బతకలేడు అంతే. బ్రతికినా కూడా ఎవడన్నా మీద డిపెండ్ కావాలి, ఆధారపడాలి ఒక కంపెనీ మీద. ఈ రోజు కంపెనీ భయపెట్టగలుగుతాడు. నాకు ఇంత రెమ్యూనరేషన్ ఇస్తే నేను చేయగలుగుతాను. ఎందుకంటే కంపెనీ ఎలా నడిపించవచ్చు మనోడు తెలుస్తుంది కదా చదువుతున్నప్పుడే. కమాండింగ్ ఏర్పడుతుంది కదా, ఒక అథెంటికేషన్ ఏర్పడుతుంది కదా, ఆ విధంగా మనం ఏర్పాటు చేయగలుగుతా ఉన్నాం. సో ఇప్పుడు మీరు ఎంత భరోసా ఇస్తున్నాం, ఇదే ప్రామిసింగ్ కోర్సులు, ప్రపంచం అంతా దీనికోసమే ఎదురు చూస్తోంది, డిమాండ్ ఎక్కువ ఉంది అని చెప్పినప్పుడు కూడా పేరెంట్స్కి ఒక ఆలోచన అనేది ఉంటుంది. మీ ట్రాక్ రికార్డు లేకుంటే నిజంగానే ఇస్తారా అనేటువంటి ఒక డౌట్ వస్తుంది కదా. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరేం చెప్తారు వాళ్ళకి? ఈరోజు ప్రతి పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వలేను కానీ జాబ్ ఇస్తారా, జాబ్ ఇప్పిస్తారా, ఇది సాధారణ మాట మళ్ళీ మాట్లాడేది. వస్తుందా? ధైర్యాన్ని ఇస్తున్నాను, గొప్ప అవుతున్నా కూడా ఆ భయము మనం ఇండియాలో. ఎందుకంటే క్లాసుల్లో కూర్చో చదివిన చదువు కాబట్టి జాబ్ వస్తే చాలండి, మా వాడికి ఒక 1 lakh 2 lakhs ప్యాకేజ్ చాలండి. అలాంటి వాళ్ళకి మనం ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాం కాబట్టి చదువు చెప్తున్న విషయంలో మన దగ్గర ఎలాంటి
ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళకి జాయినింగ్ ఫస్ట్ డేనే, అడ్మిషన్ ఫస్ట్ డేనే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఇస్తున్నాం. ఓకే. మన ఇన్స్టిట్యూట్ పెట్టి 1998లో ఒక చిన్న స్మాల్ ఇన్స్టిట్యూట్తో పెట్టి వాళ్ళ పెద్దగా 4 క్యాంపస్ అయినాయి. ఈరోజు మొత్తం కూకట్పల్లిలో కానివ్వండి, కూకట్పల్లి ఐక్రెడిట్ డిగ్రీ కాలేజ్ పేరు మీద ఏసీ క్యాంపస్, అల్వల్లో మనకు డాక్టర్ నారాయణ అంటే 25 ఇయర్స్ నుంచి ఆల్ మీడియాలో మనం ఎప్పుడు టెలికాస్ట్ ఏ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్న డాక్టర్ నారాయణ అంటే బ్రహ్మాండంగా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ టీవీ ఛానల్, శాటిలైట్ ఛానల్ కూడా ఇవాళ థౌజండ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ విధంగా అందరికీ తెలిసిన సుపరిచితమే డాక్టర్ నారాయణ బ్రాండ్. ఈరోజు 25 కంట్రీస్లో ఆల్మోస్ట్ అప్రాక్స్ ఒక 10,000 స్టూడెంట్స్ ఈరోజు వెల్ సెటిల్ అయ్యడంలో ఏమాత్రం అశక్తి కాదు. ఒక అష్యూర్డ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉండాలి, అష్యూర్డ్ కోర్సెస్ అనేవి కూడా ఉండాలి. మీరు ఎంత సర్టిఫికెట్ వస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది, మీరు జాబ్ సీకర్లు కాదు జాబ్ మేకర్లు అని చెప్పినప్పటికి కూడా ఆ కోర్స్ వాళ్ళకి ప్రాక్టికల్గా యూస్ఫుల్ అవుతుంది అంటే ఎలాంటి కోర్సులను మీరు ఆఫర్ చేస్తున్నారు? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వాల్యూ యాడ్ అయిన కోర్సులు కూడా ఇస్తున్నాం. ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో పాటు ఏంటంటే ఈరోజు నవేడేస్ డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ప్రతిదీ కూడా ఈవెంట్ మీద ఆధారపడుతుంది. ఎంటర్ప్రెన్యూర్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు గవర్నమెంట్లో కొన్ని 1000 స్కీమ్స్ ఉన్నాయి, కానీ ఎవరికి తెలియదు ఆ విషయం. ఆ స్కీమ్స్ మినిమం 10 lakhs నుంచి 1 crore వరకు ఎలాంటి సెక్యూరిటీ షూడ్ లేకుండా తీసుకోవచ్చు, గవర్నమెంట్ ఇస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం ఎవరైనా దగ్గర ఒక 1 lakh తీసుకుంటే ప్రామిసరీ నోట్ తీసుకుంటారు, ఒక చెక్ తీసుకుంటారు, ఒక ప్రాపర్టీ పెట్టుకుంటారు, ఇన్ని పెట్టుకుంటే 1 lakh నుంచి 10 lakhs. కానీ గవర్నమెంట్ ఇలాంటి చదివిన వాళ్ళకి మినిమం 10 lakhs నుంచి 1 crore వరకు హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. ఒక 4 కలిసి బ్రహ్మాండంగా ఏదైనా స్మాల్ బిజినెస్ పెట్టుకున్నా కూడా సక్సెస్ అవ్వచ్చు. లేదు మాకు మా బ్లడ్లో అలాంటి ఆంటర్ప్రెన్యూర్షిప్ లేదు అనుకుంటూ హ్యాపీగా మంచి కంపెనీలో బ్రహ్మాండంగా జాబ్ చేసుకోవడానికి ఈరోజు మనం ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. మనం ఇంకా తెలంగాణ వరకు మనం ఏం చేస్తున్నామంటే ఇన్క్లూడింగ్ ఫీజులోనే ఇండస్ట్రీస్ తీసుకెళ్తున్నాం. ఓకే. తర్వాత ఈ 3 years మీద ఏం చేస్తున్నామంటే ఎవ్రీ 10 days ఇండియా టూర్ తీసుకెళ్తాం. కాస్ట్ ట్రైన్ కన్సెషన్ అండి. టికెట్ 1000 రూపీస్ ఉంటే 250 రూపీసే, 100 రూపీస్ ఉంటే 25 రూపీస్ టికెట్. స్టూడెంట్ కన్సెషన్ ఉంది, అది ఎవరు ఉపయోగించుకోవట్లేదు. తిరగాలి, ఇండియాని మొత్తం తిరగాలి. ఎక్కడెక్కడ మెటాలిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, నాన్ మెటాలిక్ ఇండస్ట్రీస్ ఉన్నవి, అసలు మైనింగ్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, ఎక్కడెక్కడనేది మొత్తమైనా తిరిగి తెలుసుకోవాలని పర్పస్తో ఎప్పుడో పెట్టారు ఈ కన్స్ట్రక్షన్ రైల్వే తిప్పమని. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ వీటన్నిటిని డిగ్రీ కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఫాలో చేయట్లేదా వాళ్ళ స్టూడెంట్స్ కోసం? ఎందుకంటే రిస్క్తో కూడుకుంది కదా. వాడు ట్రైన్ టికెట్ చేయించాలా, 10 రోజులు 2 ఫ్యాకల్టీ ఉంచాలా, అక్కడ హోటల్ బుక్ చేయాలా, ఇదంతా ఎవరు తీసుకుంటారు రిస్క్? వాళ్ళ ఫీజు వాళ్ళకి వస్తున్నప్పుడు. కానీ మన పర్పస్ స్టూడెంట్ని డెవలప్ చేయాలి. ఇది మన పర్పస్. ఒక స్టూడెంట్ డెవలప్ అయితే 100 మందికి జాబ్ ఇస్తాడు, వాడు ఇతర మీద డిపెండ్ కాడు. ఈ ఆలోచన మనం పెట్టాం. స్టూడెంట్స్ని పెట్టుకోవాలా, ఒక 1,00,000 మంది స్టూడెంట్స్ తెచ్చుకోవాలా, లక్షల కోట్లు సంపాదించాలి, ఆ పర్పస్తో మనకు అట్లా చేసేవాళ్ళవి. మనకెందుకు తీర్నాలు ఇస్తాం, ర్యాంకులు తెప్పిస్తున్నాము, ఏదో కంపెనీ పంపిస్తున్నాను. కానీ పర్పస్ మోటివ్ అట్లా చేయాలి. మనం స్టూడెంట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఇది మన ఐక్రియేటివ్ డిగ్రీ కాలేజ్ యొక్క పర్పస్ మోటివ్ ఏంటంటే వాడికి నాలెడ్జ్ ఇవ్వాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలి. అందరూ నాలెడ్జ్ ఇస్తున్నారు, ఏదో కైండ్ ఆఫ్ నాలెడ్జ్, ఇది మనం ఇస్తా ఉన్నాం. సో ఇప్పుడు పేరెంట్స్ ఆలోచనలు ఏంటంటే మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కడా మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవద్దు, ఓన్లీ సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, అంతకు మించినటువంటి స్కిల్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ ఇవన్నీ రావాలి అంటే మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తుంది, ఒక ష్యూరిటీ ఇస్తుంది అంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? ఈరోజు మనకు ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్క ఇండస్ట్రీ నాలెడ్జ్, దట్టు ఇదంతా తిరుగుతూ ఏమొస్తుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అందరితో మాట్లాడిస్తున్నాంగా, ఒక బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతున్నాడు కదా, ఒక ఆంటర్‌ప్రెన్యూర్తో మాట్లాడుతున్నాడు కదా, అసలు పాసిబుల్ అవుతుందా? ఒక ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడించాలంటే దగ్గర అనిస్తారా? త్రూ ఇండస్ట్రీ ద్వారా వెళ్తున్నాం కాబట్టి బిజినెస్ మ్యాన్ చక్కగా దగ్గరికి వస్తున్నాడుగా. ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎలా స్టార్ట్ చేశాడు, ఎంతమంది స్టార్ట్ చేశాడు, ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశాడు, ఇంతమంది హిస్టరీ తెలుసుకున్నప్పుడు, ఆటోగ్రాఫ్ తెలుసుకున్నప్పుడు, ఓహో అందరూ స్మాల్ అమౌంట్తో ఇన్వెస్ట్ పెట్టారు, ఇలాగే బిగ్ పర్సన్స్ బిగ్ షాట్స్ అయ్యారంటే బిగినింగ్తో రావాల్సిందే, ఫస్ట్ తొలి స్టెప్తో రావాల్సిందే అని తెలుసుకుంటాడు. ఇవన్నీ తెలియకపోతే ఓహో నేను 10 కోట్లు పెట్టాలి, 5 కోట్లు పెట్టాలి, నాకు డబ్బు లేకపోతే నేను బిజినెస్ కావట్లేదు
అని అందరూ అలా అనుకుంటున్నారు. డబ్బు నోడు పెద్ద గొప్పవాడు అవుతున్నాడు అని. డబ్బు నోడు గొప్పవాడు కాల, లేనోడే గొప్పవాడయ్యాడు. డబ్బు నోడు పోగొట్టుకున్నాడు అంటే ఎవరో సంపాదించినాయి, తాత ముత్తాలు సంపాదించినాయి, సక్సెస్ కాల. కానీ ఆ విషయం మనం యూత్ తెలియట్లా. నా దగ్గర అనుకో మా అమ్మ డాడీ పెట్టట్లేదు, ఒక 10 lakhs 10 crores, అందుకని నేను ఎదగలేకపోతున్నాను. అది ఎదగడానికి డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీనో ఐక్రీ డిగ్రీ కాలేజీ ఉన్నది, ఇచ్చిన ఫీజు కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఇస్తా ఉన్నారు. 10 కోట్లు ఇచ్చినా కూడా చాలా మంది ఉన్నారు. 10 కోట్లు 20 కోట్లు ఇచ్చినా కూడా మీకు ఇంత నాలెడ్జ్ ఉంది. మన ఎంటర్ప్రెనర్స్ అన్నారు, బోల్డ్ ఎంటర్ప్రెనర్స్ అన్నారు మన స్టూడెంట్స్తో. మీకు ఒక్కొక్క ఇండస్ట్రీ కంట్రీలో చూపించాలంటే కొన్ని కోట్లు అవుతుంది. మీకు నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. మా లాంటి ఆంటర్ప్రెనర్స్ ఎంతో మంది పరిచయం చేస్తున్నారు డాక్టర్ నారాయణ గారు. అలాంటి ఆంటర్ప్రెనర్స్ చేస్తుంటే నెట్ వర్త్, అది నెట్వర్క్ ఈజ్ నెట్ వర్త్. ఇంతమంది పరిచయాలు, మా ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉంటున్నాయి. ఎలా సక్సెస్ అని మేము చెప్తున్నాం, మీరు మాకు ఫోన్ చేస్తారు, కలుస్తారు. మరి ఎవరిని కల్పిస్తారు, ఎవరితో మాట్లాడిస్తారు? మేము డైరెక్ట్ మీరు మేము మాట్లాడతామా, గేట్ దగ్గర రాణిస్తామా? ఇది జరుగుతుంది వాళ్ళకి. ఇది జరుగుతున్నప్పుడు వాళ్ళలో ట్రూ అనిపిస్తుందిగా, ట్రస్ట్ అనిపిస్తుందిగా స్టూడెంట్స్కి. ఎస్ ఇస్ ట్రూ. ఎందుకంటే ఒక ఆంటర్ప్రెనర్ చెప్పాడు, నిజంగానే గేట్ దగ్గర కూడా రానిరు కదా. ఒక కంపెనీలో లోపలికి వెళ్ళాలంటే ఎందుకు రాణిస్తారు లోపలికి? సో ఇప్పుడు ఈ కోర్సులలో నేర్చుకుంటే కేవలం వాళ్ళు జాబ్ మేకర్స్గా మాత్రమే కాదు, అడ్మినిస్ట్రేటర్స్గా కూడా కావచ్చు కదా. ఎస్, అడ్మినిస్ట్రేటివ్గా అవడం కోసం మనం ఏం చేస్తున్నాము, ఒక్కొక్క డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి బీబీఏలో, డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి ఇండస్ట్రీలో, రెండు రిలేషన్. సబ్జెక్ట్ పేరు హెచ్ఆర్ సబ్జెక్టు, కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సబ్జెక్ట్ పేరు మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సబ్జెక్ట్ పేరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సబ్జెక్ట్ పేరు ఎక్స్పోర్ట్ ఇంపార్ట్మెంట్. లాజిస్టిక్ సబ్జెక్టు లాజిస్టిక్ డిపార్ట్మెంట్. చదివే సబ్జెక్టులు డైరెక్ట్ డిపార్ట్మెంట్స్. మ్యాచింగ్ అయ్యిందా? చూసారుగా, ఇదిగా చదువు అంటే. చదువుకి చేయబోయే జాబ్కి రిలేషన్ ఇది కాదు. ఇలా చేసినప్పుడు వాడికి చాలా గ్రోత్ అవుతాడు. కానీ మన సమాజం జరుగుతుంది ఏంటిది, చదివే సబ్జెక్ట్కి చేయబోయే జాబ్కి రిలేషన్ ఉండట్లేదు. అందరూ ఒప్పుకోవాల్సిన పరిస్థితి, అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. సో ప్రామిసింగ్ కెరీర్ అనేది ఎదురు చూస్తోంది. ఇలాంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రపంచం వెయిట్ చేస్తోంది. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు. థ్యాంక్ యూ.